అందరికీ నమస్కారం. మన నంద్యాల జిల్లాలో 42 మంది తలసేమియా చిన్నారులు ఉన్నారు. వారి కోసం ఈ వేసవి కాలంలో రక్తం కొరత ఏర్పడింది. కావున ఈ కోయిలకుంట్లలోని విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి విక్కీ గోపిరెడ్డి గారు ఈ విషయం గ్రహించి అతను తలసేమియా పిల్లల కోసం థియేటర్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కావున కోయిలకుంట్ల మండలంలోని యువకులు మరియు చుట్టుపక్కల గ్రామంలోని యువకులు వచ్చి ఈ మెగా రక్తదానంలో పాల్గొని ఈ తలసేమియా చిన్నారులకు రక్తం అందించవలసిందిగా కోరుకుంటున్నాము. వారికి ప్రాణదాతలుగా నిలవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. యువత ముందుకు రావడం, అందులో కాలేజీ సెలవులు, అందులో రకరకాల కారణాలతో వేసవిలో కొంచెం రక్త కొరత ఉంటుంది మామూలుగా. అయితే దాన్ని గ్రహించిన మన కోయిలకుంట్ల విక్కీ ఫౌండేషన్ మిత్రుడు శ్రేయభిలాసి మెగా రక్తదాన శిబిరం ఈ నెల 24వ తేదీన మంచి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు. తలసేమియా పిల్లలు కాకుండా అలాగే గర్భిణీలకు ప్రమాదం జరిగినప్పుడు, అలాగే రకరకాల కారణాల ఆపరేషన్, హార్ట్ సర్జరీ, రకరకాల వారికి అతను గ్రహించి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మెగా రక్తదాన శిబిరంలో పాలు పంచుకొని రక్తదానం చేయడానికి యువకులందరూ, కోయిలకుంట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసినదిగా ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ.